ఆవిర్భవించిన ధర్మస్వరూపం శ్రీరాముని రూపం. సీతారాముల కళ్యాణం చూతము రారండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో పరిపూర్ణ మానవ అవతారమే శ్రీరామ అవతారం. లోకానికి ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుడు. రాజు అంటే ఎలా ఉండాలో లోకానికి స్వయంగా చూపించిన మహారాజు శ్రీరాముడు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఆ ఆదర్శ పురుషుని జన్మదినమే శ్రీరామనవమిగా మనం జరుపుకుంటాం. అదే రోజున మనం సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా శ్రీరామనవమి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయతే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. రాముడే ధర్మము, ధర్మమే రాముడు. పితృవాక్య పరిపాలనకు, ఏకపత్నీ వ్రతానికి, సత్యసంధతకు, పరాక్రమానికి మారుపేరు శ్రీరాముడు. అందుకే రాముడు సకల జన మనోభిరాముడయ్యాడు, పురుషోత్తముడయ్యాడు. అందుకే అంటారు కదా, రాముని వంటి రాజు, సీత వంటి సాత్వి, లక్ష్మణుని వంటి తమ్ముడు, ఆంజనేయుని వంటి బంటు, సుగ్రీవుని వంటి మిత్రుడు, విభీషణుని వంటి శరణాగతుడు, రావణాసురుని వంటి రాక్షసుడు లోకంలో ఎక్కడా కనిపించరు. ప్రతి ఏడు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి రోజున పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక భద్రాచలంలో రాములోరి కళ్యాణ వైభోగాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. తానీషా కాలం నుండి అనాదిగా వస్తున్న ఆచారాన్ని అనుసరించి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు భద్రాద్రి రాములోరి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఆంధ్రప్రదేశ్లోని ఒంటిమిట్టలో కూడా సీతారాముల కళ్యాణం అధికారికంగా వైభవపేతంగా జరుగుతుంది. ఊరంతా పందిరి, వాడవాడల్లో కళ్యాణం. ఒక్క భద్రాద్రిలోనే కాకుండా ఊరూరా, వాడవాడల్లో చలువ పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య ఈ రోజు భక్తజన సంద్రంగా మారుతుంది. ఈ రోజున ప్రతి తెలుగింటి లోగిళ్లలో శ్రీరామునికి వడపప్పు, పానకం, చెరుకు ముక్కలు, మామిడి పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. వాటిని ప్రసాదంగా మనం స్వీకరించడం వలన శరీరంలో వేసవి తాపం తగ్గుతుంది. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో విసనకర్రల మీద తాంబూలం పెట్టి ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఉంది. వేసవి ఆరంభంలో వచ్చే ఈ కళ్యాణం సందర్భంగా ఇచ్చే విసనకర్రలు వేసవికి పనికి వస్తాయని పెద్దలు ఇలాంటి సంప్రదాయం ఏర్పాటు చేశారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అనంతరం పంచిపెట్టే తలంబ్రాలకు విశేషమైన మహత్యం ఉంది. సీతారాముల కళ్యాణ తలంబ్రాలను శిరస్సున చల్లుకుంటే పెళ్లి కాని వారికి పెళ్లవుతుంది. అందరి మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయి. అందుకే ఆ తలంబ్రాలకు అంతటి విశిష్టత. సీతారాముల కళ్యాణం ప్రతి ఏడు ఎందుకు జరుగుతుంది? శ్రీరాముడు మానవుడే కదా, మరి ఈ కళ్యాణం ప్రతి ఏటా ఎందుకు జరుపుతారన్న సందేహం కొంతమందికి ఉండవచ్చు. శ్రీరాముడు మానవ అవతారంగా జన్మించిన ఆయనలోని సత్యసంధత, పితృవాక్య పరిపాలన, ఏకపత్నీ వ్రతం వంటి ఎనలేని సుగుణాల వలన లోకాభిరాముడయ్యాడు, సకల గుణాభిరాముడయ్యాడు. అందుకే అలాంటి సీతారాముల కళ్యాణం ప్రతి ఏటా జరిపించుకోవడం వలన లోక కళ్యాణం జరుగుతుంది. మరి తన భక్తుల కోసమే ఆ రామయ్య సీతమ్మను ప్రతి ఏటా పెళ్లాడుతున్నాడు, లోక కళ్యాణానికి శ్రీకారం చుడుతున్నాడు. మనమందరం కూడా మన శక్తి కొద్దీ సీతారాముల కళ్యాణంలో పాలు పంచుకుందాం, మన మనోభీష్టాలను నెరవేర్చుకుందాం.